రైట్? వినిపిస్తోంది ఇప్పుడు? రైట్ రైట్ రాకేష్, ఎస్. ఆహా, ఓకే. ఉమ్. ఈరోజు టాపిక్ ఆ, దేని గురించి? వాగ్దాన సందేశం. వాగ్దానం గురించి. Yes. ఆహా, దేవునామకు స్తోత్రం. ముందుగా చేరొచ్చిన కుటుంబ సభ్యులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సర ఆ గ్రీటింగ్స్, హ్యాపీ న్యూ ఇయర్ టు వన్ అండ్ ఆల్. ఒక్కొక్కరిని పేరు పేరున ఫోన్ చేసి విష్ చేయలేని పరిస్థితి. దయచేసి క్షమించండి. బట్ దేవుని ప్రేమలో, దేవుని కృపలో అందరిని జ్ఞాపకం చేసుకుంటాను ప్రార్థనలో, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దానికి ఆ, ఆ, సంతోషిస్తున్నాము. కుటుంబంగా ప్రతి ఒక్క కుటుంబం గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ కొత్త సంవత్సరం వాగ్దానాలు కుటుంబాల జీవితాల్లో నెరవేరాలని, ఒక్కొక్క వ్యక్తిగత జీవితం నెరవేరాలని ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యాక్చువల్లీ లాస్ట్ వీక్ ప్రాబబ్లీ నవంబర్ ఎండింగ్ లో అనుకుంటా, నేను బావగారిని అడిగాను. నాకు ఒక బలమైన ప్రేరేపణ వచ్చింది. ఉమ్, దేని గురించి ఏదో సమ్ బ్లింక్ ఆఫ్ ఐలో ఒక ఫ్యామిలీస్ లో ఒక ఫ్యామిలీ గురించి ఆలోచిస్తా కాలేజ్కి వెళ్ళేటప్పుడు బస్సులో నాకు ప్రేరేపణ వచ్చింది బలంగా. ఐ హావ్ టు రీఇన్స్టేట్ వన్ టాపిక్ అని చెప్పి అప్పుడు డేవిడ్ బాబుతో పంచుకోవడం జరిగింది. ఐ వాంటెడ్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ. నేను ఈ మాటను పంచుకోవాలని నా బస్సులో వెళ్తానే మెసేజ్ ప్రిపేర్ అయిపోతుంది. ప్రేరణలో మెసేజ్ ప్రిపేర్ అయిపోతుంది. 4-5 టాపిక్స్ వస్తున్నాయి. టాపిక్ వచ్చినట్టు నేను టైప్ చేసేసి ఆ, బాగా మీకు గుర్తుండొచ్చు. టాపిక్స్ కూడా నేను టైప్ చేసి పంపిస్తాను. ఐ వాజ్ బస్సులో ఉన్నాను, నేను నుంచొని ఉన్నాను. కానీ తర్వాత నేను మీకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత నేను దేవుని అనుమతి కోసం నేను ప్రార్థన చేస్తా ఉన్నా. కాలేజ్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అంతా, ప్రభా, ఇది ప్రేరేపించారు, కానీ దీనికి మీ అనుమతి కావాలి. చల్ గో హెడ్ అన్నమాట. కానీ ఆ రోజు అనుమతి దొరకలేదు. ఆ, తర్వాత కుదరకపోవడం పోస్ట్ పోన్ అయింది. అండ్ మెర్సీ అడిగినప్పుడు ప్రార్థన చేసి చెప్తానమ్మా అని అన్నాను. కానీ నాకు ప్రేరేపింపబడిన టాపిక్ గురించి చెప్పడానికి మాత్రం అప్పుడు అవకాశం రాలేదు. నిన్న కూడా అవకాశం రాలా. ఇప్పుడు ఇప్పుడు చెప్పిన టాపిక్, ఐ వాస్ గివెన్ ఏ టాపిక్ దట్ ప్రామిస్ వర్డ్ గురించి, వాగ్దానం గురించి తీసుకుంటాను. బట్ ఒక బోధకులకి కానీ ఆ, ఒక కన్ఫైన్ టాపిక్ ఇచ్చి దాని మధ్యలో డిస్కస్ చేయమంటే అది టఫెస్ట్, కొంచెం ఇబ్బందికరమైన విషయం. అయినా కూడా దేవుని కృప, దేవుని ప్రేరేపణతో జరుగుతోంది కాబట్టి వీల్ గో అహెడ్ విత్ దిస్. ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరు లేరు కదా బావా? రాకేష్ ఉన్నారు, బట్ లేట్ అవుతుంది. ఓకే, సో వీ కెన్ గో అహెడ్, రైట్? నేను డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? యా. ఓకే. దేవుని నామానికి స్తోత్రం. ఆ, ఈ వాగ్దానం గురించి, ఈ కొత్త సంవత్సరం వాగ్దానం గురించి మనము మాట్లాడుకుంటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా, కుటుంబాలందరికీ కూడా ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. వాగ్దానాల గురించి, కొత్త సంవత్సరం గురించి మెయిన్ గా మనము ఆలోచిస్తే, కొత్త సంవత్సరం, కొత్త ధనం అనేది ఆల్రెడీ వీఆర్ ఇన్ థర్డ్ డే ఆఫ్ దిస్ ఇయర్. ఫస్ట్ డే ప్రాబబ్లీ జనవరి 31 తర్వాత, ఆ, ఆ, డిసెంబర్ 31 నుంచి జనవరి 1, 2-3 hours లో మొబైల్ కూడా కనెక్ట్ అవ్వదు అనుకుంటా. అందరూ ఆనందంగా మెసేజ్లు, వాట్సాప్ అంతా ఫిల్ అయిపోతుంది. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. జనవరి 1 ఎండింగ్ వరకు హ్యాపీ 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 హ్యాపీ. సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే పోతా పోతా హ్యాపీ అనేది తక్కువ అవుతుంది. ఇయర్ మాత్రం పెద్దగా అనిపిస్తా ఉంటుంది. ఓ, ఇంకా 360 రోజులు, ఇంకా 363 రోజులు ఎలా గడపాలి? మళ్ళీ అదే సేమ్ ఓల్డ్ థాట్స్. రేపు ఉద్యోగానికి వెళ్ళాలి, రేపు పనికి వెళ్ళాలి, అదే కుటుంబం, అదే పిల్లలు, అదే జీవితం. కొత్త అనేది ఎందుకు విశ్వాస జీవితంలో మెయిన్ గా లోకపరంగా చూసుకుంటే, ఈ కొత్తదనం అనే దానికి దర్ ఇస్ రెస్ట్రిక్షన్స్. ఏదైనా తీసుకున్నా, ఒక కొత్త ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, ఒక నెల రోజులు ఉండిద్ది. లేదంటే కొంతమందికి 6 నెలలు, 8 నెలలు. కొత్తదనం పోతుంది ఒకనొక రోజులో. మళ్ళీ ఆ ఇంటి మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది, ఒకటి కొన్ని సంవత్సరాలు పోతా పోతా. అదే ఒక కొత్త కారు తీసుకుంటే
ఇంకో కొత్త కారు వేరే పక్కింటోళ్ళు ఇంకో కొత్త కారు కొనే వరకు దీని మీద మోజు ఉండిద్దాము. దీని మీద ఇష్టం ఉండిద్ది. పక్కన వాళ్ళు ఇంకో కొత్త కారు కొత్త మోడల్ దీనికన్నా అప్డేటెడ్ మోడల్ తీసుకోగానే ఇది పాతది అయిపోద్ది. ప్రపంచంలో ఈ మనిషి చూసే ప్రతి దానికి కూడా కొత్తదనం అనే దానికి ఒక ఎండ్ ఉంది. సో నేను ఈ సందర్భంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటా ఉన్నాను. దానికి ముందు మనం వాక్య భాగంలోకి వెళ్దాము. గలతీ ఆ, గలతీయన్స్ కి రాసిన పత్రిక ప్రాబబ్లీ మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము 15వ వచనం. గలతీ ఎవరికి రాసిన గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఒకళ్ళు ఎవరైనా చదివి వినిపించండి, తర్వాత దాని గురించి. 15 బావా. ఆ 3:15. సహోదరులారా, ఉమ్, మనుష్య రీతిగా ఉమ్, మాట్లాడుచున్నాను. ఉమ్. మనుష్యుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవ ఎవడును దాని కొట్టివేయడు. దానితో మీరేమియు కలు కలుపడు. మరేమియు కలుపడు. దానితో మరేమియు కలుపడు. మళ్ళీ సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుష్యుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడును దానిని కొట్టివేయడు. దానితో మరేమియు కలుపడు. ఆమేన్. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య ప్రభువా, నేను వాగ్దానం గురించి తండ్రి, కుటుంబాలకి తండ్రి నాయన, మాకు వ్యక్తిగతంగా ఇచ్చిన వాగ్దానాల గురించి ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను యేసయ్య. ఆయన ధ్యానించబోచుండగా తండ్రి నాయన, మాట్లాడుతున్నది నేను కాదు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ నీవు నాలో ఉండి ప్రభావ తండ్రి నాయన, నా మూలగా తండ్రి నాయన, మీ విశ్వాసులు ప్రభావ, మీ బిడ్డల హృదయాల్లో తండ్రి నాయన, ఈ యొక్క మాటని ప్రభావ, వాక్య విత్తనాన్ని ప్రభావ మీరు విత్తండి యేసయ్య నాయన. వాగ్దానాలు ప్రభావ తండ్రి ఇచ్చిన దేవుడు నీవు ప్రభావ తండ్రి నాయన. వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చే శక్తి గల దేవుడు నీవు ప్రభావ. నీపైనే విశ్వాసం ఉంచి ప్రభావ తండ్రి మేము ముందుకు వెళ్ళబోతుండగా మమ్మల్ని నడిపించమని మా ఎబినేసర్ అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సో లెట్స్ కీప్ ఇట్ యాజ్ ఎ ఇంటరాక్షన్ సెషన్. బాబు గారు, ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళకి ఇద్దరు వచ్చిన వాగ్దానాలు ఎవరైనా చదివితే బాగుంటుంది అనుకుంటాను. మీకు వచ్చిన ఈ న్యూ ఇయర్ ప్రామిస్. ఓకే. ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నిర్గమకాండం నిర్గమకాండం 34:10. 34:10. 34:10. ఇంకొకళ్ళు ఎవరైనా? యా, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రతిఫలంగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆమెన్. ఆమెన్. మాకొచ్చిన ఆ, మా చర్చ్లో అంటే ఈ చర్చ్లో ప్రాబబ్లీ దిస్ ఈస్ ద ఫస్ట్ ఇయర్ ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఇది నాకు వచ్చినటువంటి ప్రామిస్. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. దిస్ ఈస్ ప్రామిస్. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఇది నా పర్సనల్ ప్రామిస్. మామూలుగా మనం తెలుగులో అయితే మన చర్చిలో వాగ్దానం అంటారు కదా. వాగ్దానాలే కదా బావ యా, అనేది. ఎస్, అవునండి. వాగ్దానాలు తీసుకుంటాం. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మా చర్చిలో అయితే నేను పుట్టి పెరిగిన చర్చిలో గుప్పిళ్ళు గుప్పిళ్ళు తీసుకెళ్తా ఉండేవాళ్ళు. పాస్టర్ గారు పాపం అక్కడ బలిపీఠం నుంచి, అమ్మా అయిపోతానే అమ్మా, గుప్పిళ్ళు గుప్పిళ్ళు తీసుకెళ్ళొద్దమ్మా, ఒక్కొక్కటి తీసుకెళ్ళండి అమ్మా, ఒక్కొక్కటి తీసుకెళ్ళండి అమ్మా. ఆ గుప్పిడి గుప్పిళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు 20-30 వాటిల్లో ఎంచుకొని మొత్తం అన్ని చదివి వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకునేవాళ్ళు. మిగతావన్నీ అట్లా చర్చిలో సాపల మీద వేసి వెళ్ళేవాళ్ళు. పాపం నెక్స్ట్ రోజు 2-3 వారాలు పాస్టర్ గారు ఇదే వాగ్దానాల గురించే వర్తమానం, 4-5 వారాలు వాగ్దానాల గురించే వర్తమానం చెప్తా ఉండారు. వాగ్దానం ఆ అనే దాని గురించి వాగ్దానం చెప్తా ఉండాలి. మామూలుగా నేను వాగ్దానాల గురించి ఆ, తెల్- ఎవరైనా ప్రేరేపింపబడిన ఎవరైనా ఒక్కళ్ళు ఈ వాగ్దానం ఎందుకు తీసుకుంటారు? అసలు ఈ యొక్క పరంపర ఎట్లా స్టార్ట్ అయింది?
ఈ వాగ్దానాలు తీసుకోవాలి అనే పరంపర గురించి వెళ్లే ముందు ఎవరైనా ఈ వాగ్దానాన్ని ఆ, ఎప్పటి నుంచి లేటెస్ట్ అంటే లాస్ట్ ఐ మీన్ మనలో పెద్దవాళ్ళు ఎవరున్నారు బావా? ఉన్న వాళ్ళు పెద్దోళ్ళు ఎవరు బావా? అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు. అమ్మమ్మ. నాన్నమ్మ, మాట్లాడగలరో లేదో. నెక్స్ట్. అమ్మ, తాతయ్య. మీకు తెలిసి ఈ పారంపర్యం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది నాకు తెలుసుకొని క్యూరియస్గా ఉంది. ఆ, అమ్మమ్మ తాతయ్య మీరేమన్నా తర్వాత ఇప్పుడు కాకపోయినా కానీ మీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పటి నుంచి పారంపర్యం స్టార్ట్ అయింది వాగ్దానాలు తీసుకోవడం సంఘాల్లో? అది ఒకవేళ తీసుకున్న స్టార్ట్ అయితే ఏ మిషన్ లో? బాప్టిస్ట్ మిషనా, సిఎస్ఏ మిషనా, ఈ లూథరన్ మిషనా? ఈ డీటెయిల్స్ కొంచెం తర్వాత బ్లెస్సి ఫోన్ చేసి కొంచెం దీని గురించి తెలుసుకో. ఈ వాగ్దానాలు తీసుకోవడం ఎప్పుడు పరంపర ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఆ, నాకు బావా. రాకేష్, మోషన్ మామ కూడా ఉన్నారు. ఆ, ఆ, చెప్పండి మీకు తెలిస్తే. అమ్మమ్మ అన్మ్యూట్ చేశారు. 1966 లో అమ్మా. బక్సింగార్ అసెంబ్లీ తాత చెప్తా ఉన్నారు. 1966 లో బక్సింగార్ అసెంబ్లీ నుంచి స్టార్ట్ అయిందంట. వావ్. అంటే దానికి ముందు వేరే మిషన్స్ లో ఎక్కడ నోటిఫై అవ్వలేదు అనుకుంటాను, ఆహా. మనకు తెలిసినంత వరకు. ఓకే, గుడ్ ఇన్ఫర్మేషన్. నేను మళ్ళీ దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకోవడానికి కాల్ చేస్తాను. తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. సో వాగ్దానం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాను. అసలు ఈ వాగ్దానం ఏంటి, ప్రామిస్ అనేది? ఒక లోకపరంగా ఉదాహరణకి మనం చదువుకుంటా ఉన్నాము. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుష్య రీతిగా లోకపరంగా ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను బిఫోర్ వి గోయింగ్ టు ద కోర్ మెసేజ్. ఒక కొత్త బండి మనం కొనుక్కున్నాం అనుకోండి, కొత్త కార్ కానీ కొత్త వెహికల్ కానీ మనం కొనుక్కున్నప్పుడు షోరూమ్ నుంచి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం. షోరూమ్ నుంచి కార్ తెచ్చుకుంటాము, ఇంట్లో పెట్టుకుంటాము. అండ్ ఎట్ ద రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ డన్. రిజిస్ట్రేషన్ ఈజ్ ఎట్ టు బి డన్. ఆ బండికి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది, కానీ కొత్త బండి మాత్రం డబ్బులు ఇచ్చేసి తెచ్చేసి ఇంట్లో పెట్టుకుంటాం. ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ లో కొన్ని రూల్స్, గైడ్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి. ఏంటి? కార్ మోడల్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వండి. కార్ది కింద చాసీ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. ఏ మోడలు, ఏ సంవత్సరంలో ఉన్నది, మేకర్ ఎవరు, కలర్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా అప్లికేషన్లో పెట్టిన తర్వాత అప్లికేషన్ సెకండ్ పేజ్, థర్డ్ పేజ్లో రూల్స్ ఉంటాయి. ఏంటి? ఈ కార్ ఓనర్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళే ఈ కార్ నడపాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఈ కారు ఓనర్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నాడో వీడు ఈ ఈ ఆ రాష్ట్రంలోనే తిరగాలి. మూడోది, ఈ కారు వల్ల ఏమన్నా యాక్సిడెంట్లు కానీ ఏమన్నా ఉపద్రవాలు కానీ వస్తే దీనికి ఆ కారు ఓనరే బాధ్యుడు అని ఇట్లా 4-5 గైడ్ లైన్స్ ఉంటాయి. వీటన్నిటికీ చదివి ఒప్పుకున్న తర్వాతే సైన్ చేస్తే ఆ కారు మన సొంతం అవుతుంది. ఆ కొత్త కారు తీసుకున్న డబ్బులు పెట్టి కొనుక్కుంటాము, కానీ ఇది గవర్నమెంట్ పరంగా ఇది నాది అని దాన్ని స్వతంత్రించుకోవడానికి ఏం చేయాలి? ఈ గైడ్ లైన్స్ అన్ని రాసి, ఈ గైడ్ లైన్స్ అన్ని చదివి అక్కడ సంతకం చేసిన తర్వాత ఆర్టీఓ నుంచి ఆర్టీఓ ఆఫీసర్ సంతకం చేస్తారు దీనికి. అప్పుడు ఆ పేరు ఆ బండి మీ పేరు పైన రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇదే విధంగా మనం వాగ్దానాలు చూసుకున్నప్పుడు వాగ్దానాల్లో రెండు విధాలుగా వాగ్దానాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రామిస్, రెండోది నిబంధన. ప్రామిస్ అంటే ఏంటి, నిబంధన ఏంటి? ఇప్పుడు మనం జనవరి 1వ తారీఖున తీసుకున్న ఇవన్నీ కూడా ప్రామిసెస్. దేవుడు మనకి ఇవ్వబోతున్న ప్రామిస్, ఈ సంవత్సరం మనం చేయబోతున్న ప్రామిస్. కానీ ఈ ప్రామిస్ ని స్వతంత్రపరచుకోవాలి అంటే కమాండ్మెంట్, దేర్ షుడ్ బి ఎ కమాండ్మెంట్. అప్పుడే ఇది కంప్లీట్ వాగ్దానం అవుతుంది, అది కంప్లీట్ నిబంధన అవుతుంది. వాగ్దానానికి నిబంధనకి వ్యత్యాసం ఏంటంటే కొన్ని చర్చిల్లో ప్రామిస్ ఒక్కటే ఇస్తారు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నావు. ఇది ఇది ప్రామిస్, దేవుడు మనకి ఇచ్చిన ప్రామిస్. కానీ ఈ ప్రామిస్ ని మనం వాగ్దానం దీన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటిగా వెతుకుడి. ఇది ఫస్ట్ కండిషన్.
ఈ కండిషన్ ని మనం ఫాలో అయినప్పుడు ఈ ప్రామిస్ ని మనం అనుభవించగలుగుతాం. కానీ చాలా చర్చెస్ లో కమాండ్మెంట్స్ ఇవ్వరు, ప్రామిస్ మాత్రం ఇస్తారు. ఈ రోజుల్లో చాలా సంఘాల్లో జరుగుతుంది ఇదే. కృప, కృప, ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. చాలా సంఘాల్లో ఉగ్రతను గురించి చెప్పరు. దే విశ్వాసి కరెక్ట్ గా చేయాల్సిన డ్యూటీస్ గురించి చెప్పరు. కట్టడలు ఏంటి అనే దాని గురించి చెప్పరు. కానీ ఆశీర్వాదమే, ఆశీర్వాదం, మీరు అట్లా ఆశీర్వాదింపబడతారు. ఆ నెలలో దశం భాగం ఇస్తే ఆశీర్వదింపబడతారు. కుటుంబం అంతా చేరి ఆదివారం సంఘానికి వస్తే ఆశీర్వదింపబడతారు. ఆశీర్వాదం, 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 కృప, కృప, కృప. చాలా సంఘాలు, మించుమించుకి నాకు తెలిసి ఆంధ్రాలో చాలా వరకు బోధకులు, చాలా సంఘాలు కూడా ఆశీర్వాదం, కృప పైననే టీచింగ్స్ అని ఉంటాయి. యూట్యూబ్ లో మనం లైవ్ ఓపెన్ చేసి చూస్తే ఏ పాస్ చూసిన ఆశీర్వాదం, 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 కృప. కృప అంటే ఏంటి? మీరు ఏం తప్పు చేసినా కూడా దేవుని కృప మిమ్మల్ని కాపాడిద్ది, కంచిగా ఉంటుందని. ఆశీర్వాదం అంటే దేవుడు మీకు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ ఆశీర్వాదం మీరు పొందుకోవాలంటే వారం వారం చర్చికి రావాలి. వారం వారం చర్చికి రావాలి. నిజమే, వారం వారం చర్చికి రావాలి. కానీ వారం వారం చర్చికి వచ్చినప్పుడు అక్కడ చెప్పవలసిన వాక్యాన్ని పాటించాలి, వాక్యాన్ని చదవాలి అనే దాన్ని మాత్రం మరుగున పెట్టేస్తా ఉన్నారు. మనం ఆ, వాక్యంలో నుంచి ఒక 2 ఎగ్జాంపుల్స్ మాత్రం తీసుకున్నాం. మనకి ఇవ్వబడిన బై వాట్ టైం వీ హ్యావ్ టు కంప్లీట్ బావా. రాకేష్, ఓకే రాకేష్, నువ్వు తీసుకో, పర్లేదు. సో రెండే రెండు ఆ, ఉదాహరణలు బైబిల్ నుంచి తీసుకుందాము. ఒకటి మనందరికి తెలిసిన అబ్రహాం గురించి, రెండోది గిద్యోన్ గురించి మనం తీసుకుందాము. చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. టైం ని కట్ డౌన్ చేయడం కోసం రిఫరెన్సెస్ నేనే చదువుతాను, మీరు వీలైనంత వరకు ఫాలో అవుతా ఉండండి. ఆదికాండం 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం గురించి ఇక్కడే వాక్యంలో మొదటిగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ 12వ అధ్యాయంలో ఆ, 2వ వచనం, 3వ వచనం. ఇది బాబు మీరు ఎవరైనా చదవరా? ఇది ప్రేరేపింపబడిన వారు ఇది ఒక్కటి మాత్రం చదవండి. యా, ఓకే రాకేష్. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను ద్వేషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. ఉమ్, ఉమ్, యా. ఇక్కడ మనం గమనించినప్పుడు 3వ వచనంలో, 2వ వచనం, 3వ వచనం, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారికి ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా, యెహోవా అతను చెప్పిన ప్రకారము, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. ఇక్కడ మనం గమనిస్తే ఆ ఊరు అనే దేశంలో ఉన్నప్పుడు, వాళ్ళ తండ్రి అయిన నాహోరు ఆ ఊరు అనే దేశంలో ఉన్నప్పుడు, వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములతో ఉన్నప్పుడు అబ్రహాంతో యెహోవా దేవుడు మాట్లాడుతున్న మాట మనం గమనిస్తా ఉన్నాము. నేను ఆశీర్వదించేదను. ఇది ప్రామిస్. జస్ట్ వాంటెడ్ టు డిస్టింగ్విష్ యూ బిట్వీన్ ప్రామిస్ అంటే ఏంటి, నిబంధన అంటే ఏంటి, వాగ్దానం అంటే ఏంటి, నిబంధన అంటే ఏంటి. దీని గురించి ఫస్ట్ డిస్టింగ్విష్ చేసి తర్వాత మనం కంటెంట్లోకి వెళ్దాం. 12వ అధ్యాయంలో అబ్రహాంతో ఇచ్చింది ప్రామిస్, వాగ్దానము. నేను నిన్ను ఆశీర్వదించేదని నేను వాగ్దానం ఇస్తే, ఆ తర్వాత 4వ అధ్యాయంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. కానీ ఇక్కడ అబ్రాహాము స్వతంత్రించుకుంది 2వ వచనం కాదు, 3వ వచనం కాదు, 1వ వచనం మాత్రము. మొదటిది, యెహోవా నీవు లేచి ఈ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి మాత్రమే అక్కడ ఆయన విన్నాడు. కానీ 1వ వచనం, 2వ వచనం, 3వ వచనాన్ని ఆయన వినలా. ప్రాబబ్లీ విశ్వాసులుగా ఉన్నప్పుడు స్టేజెస్ ఆఫ్ విశ్వాసం, ఫస్ట్ దాసులుగా ఉంటాము, తర్వాత ఆ, యేసుక్రీస్తు నమ్మి సొంత రక్షకునిగా పొందుకున్న తర్వాత బిడ్డలుగా మారతాము. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత వారసులుగా మారతాము. అబ్రహాము అప్పుడప్పుడే
యెహోవా దేవుని నమ్మి నడుస్తున్నవాడుగా ఉన్నాడు. అంటే పసిప్రాయుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకి బహుశా యెహోవా దేవుడు చెప్పిన మాటల ఇంటెన్సిటీ అర్థమైంది ఒకటే వచ్చిన అయి ఉంటది. నీవు లేచి నీ దేశము నుండి బై దేశము నుండి అని ఒక్క మాటే గ్రహించి నాలుగో వచనంలో అంటాడు, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళి. కానీ యెహోవా దేవుడు చెప్పింది, నువ్వు నీ ఇంటి సహోదరుని అందరిని విడిచిపెట్టి వెళ్ళమని చెప్పినటువంటి వాగ్దానము, అది నువ్వు ఆ కట్టడిని, ఆ కమాండ్మెంట్ ని నువ్వు ఫాలో అయినప్పుడు నీకు ఆశీర్వాదం, నీతో ఒడంబడిక చేసుకుంటాను అనేది ఇక్కడ మర్మంగా గుప్తంగా రాయబడి ఉంది. కానీ అబ్రహాంకి అప్పుడు గ్రహించేటువంటి ఆ స్థితి, ఆ ఆ ఆ తెలివ, ఉమ్, ఉమ్, ఆ యొక్క పరిజ్ఞానం ఇంకా రాలేదు. 12వ అధ్యాయం. ఆ తర్వాత ఏం జరిగిందంటే మనకు తెలుసు, మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు. తర్వాత 13వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ అక్కడ నుంచి వచ్చి ఆ ఉర్రు అనే దేశానికి వస్తాడు. అక్కడ వాళ్ళ నాన్న చనిపోవడం జరుగుతుంది. అక్కడ నుంచి కానానికి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఆ కరువు రావడంతో తిరిగి మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్తాడు. ఐగుప్తు దేశం నుంచి మళ్ళీ తిరిగి ఆ కానాన్లో మస్తక వృక్షం దగ్గర కట్టిన బలిపీఠ దగ్గరికి వచ్చి అక్కడ సెటిల్ అవుతాడు. అప్పుడు మళ్ళీ 13వ అధ్యాయంలో మనం చూసుకుంటే 13, 15. 13, 15. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటికి నీకును నీ సంతానమునకును సదాకాలము ఉంచెదను. 16 కూడా చదవండి. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. ఆమేన్. ఇక్కడ మనం చూసుకుంటే రెండు రెండు ప్రామిస్లు దేవుడు ఇస్తా ఉన్నాడు. ఒకటి 15వ అధ్యాయంలో, నీకును నీ సంతానానికి దేశమంతా ఇస్తాను. ఇది బాడీలీ, మీన్ లోకపరంగా ఇచ్చేటువంటి ఆశీర్వాదం. 16వ అధ్యాయం చూస్తే, నీ సంతానమునకు భూమి మీద ఇసుక రేణువులలో విస్తరింపజేసేదను. ఎట్లనగా భూమి మీద నుండి రేణువులు నేను లెక్కింపగలిగేలా నీ సంతానం కూడా. ఇది ఆత్మీయ సంబంధమైనటువంటి వాగ్దానము. ఒకటేమో లోక సంబంధమైన వాగ్దానం. ఏది 15లో ఉన్నది, 16లో ఉన్నది ఆత్మ సంబంధమైన వాగ్దానం. అందుకని నాకు ఇచ్చిన నిబంధనలు చూస్తా, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, ఇది కమాండ్మెంట్. ఈ తర్వాత మత్తయి 6:34లో చూసుకుంటే 6:34లో చూసుకుంటే అప్పుడు లోకం తర్వాత పేతురు అడుగుతా ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్న ఆ ఆ ఆస్తులతో పాటు మీకు అనేక మంది సహోదరులను కూడా ఇస్తాననేది దాని యొక్క ప్రతిఫలం. ఇక్కడ మనం రెండు చూస్తాం, లౌకిక సంబంధమైన ఆశీర్వాదం 15వ వచనంలో, 16వ వచనంలో ఆత్మ సంబంధమైన వాగ్దానాన్ని ఇక్కడ చదువుతాం. కానీ ఇక్కడ కూడా అబ్రహాము దాన్ని పొందుకోలేదు, ఎందుకంటే అప్పటికి కూడా ఎదగలేదు, ఆత్మీయంగా అతను ఎదగలేదు. ఆ తర్వాత మనం చూస్తే 14వ వచనంలో యుద్ధాలు జరుగుతాయి. తర్వాత 15వ వచనంకి వచ్చినప్పుడు 14వ వచనానికి 15వ వచనానికి మధ్యలో ఏం జరిగిందంటే చాలా తప్పులు చేశాడు. ఒక ఆ స్థిరమైనటువంటి మనస్తత్వం లేకుండా ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు 2 సార్లు అబద్ధం ఆడాడు. తర్వాత మళ్ళీ ఈ రాజులతో గొడవపడ్డప్పుడు మెల్కీషెదెక్ దేవుని యొక్క యాజకుడు. మెల్కీషెదెక్ ఎవరంటే అతను సర్వోన్నతిని దేవుడు యాజకుడు, అంటే యేసుక్రీస్తు. హీ అపియర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ప్రధాన యాజకుడుగా అప్పుడు అపియర్ అయిన తర్వాత ఆయన నడవడిక చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనం చెప్పాం కదా, స్టేజెస్ ఆఫ్ ఎ బిలీవర్. ఫస్ట్ దాసులుగా, అంటే పాపానికి దాసులుగా ఉన్న ఒక విశ్వాసి యేసుక్రీస్తుని రమ్మి రక్షణ పొందిన తర్వాత, కుమారునిగా అయిన తర్వాత, పరిశుద్ధాత్మ లోపలికి వచ్చి ఈ దేహము దేవుని ఆలయంలోకి వచ్చిన తర్వాత, ఈ పరిశుద్ధాత్మ లోపల ఉన్నప్పుడు మనల్ని ప్రార్థన చేసేటప్పుడు తండ్రి, అబ్బా తండ్రి, ఇది మనం గలతీలో చదువుతాము, అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తున్నామంటే మనము దేవుని యొక్క వాగ్దాన వారసులు అయ్యాం. ఇది థర్డ్ స్టేజ్. ఇప్పుడు ఆ మెల్కీషెదెక్, ప్రధాన యాజకుడైన మెల్కీషెదెక్కి ఆ అర్పణ ఇచ్చిన తర్వాత ఆయన యొక్క నడవడిక అక్కడ నుంచి మారుతుంది. 15వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయంలో ఒకసారి మనం చదువుకుంటే
15 అధ్యాయము 5వ వచనం చదవండి బావ. మరియు ఆయన ఉమ్, వెలుపలికి అతనిని తీసుకుని వచ్చి, నీవు ఉమ్, ఆకాశం వైపు తిరిగి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని ఉమ్, చెప్పి, నీ సంతానము అలాగు అవునని చెప్పెను. ఉమ్. ఇతడు 6. అతడు యెహోవాను నమ్మెను, అది ఆమేన్. హల్లెలూయా. అతనికి తృప్తిగా ఎంచెను. ఇక్కడ ఆయన 12వ అధ్యాయము 13వ అధ్యాయంలో ఇన్కమింగ్ మాత్రమే. దేవుడు వా వాగ్దానం ఇవ్వడమే కానీ దాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు. మనం ఫస్ట్‌కి చెప్పుకున్నాం కదా! కార్ కొనుక్కున్నాడు. కార్ డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు. కానీ దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోలా. కానీ ఈ 15వ అధ్యాయం దగ్గరికొచ్చిన తర్వాత అప్పుడు ఎదిగాడు. ఎప్పుడు? మెల్కీషెదెక్ యేసుక్రీస్తుని నమ్మి ప్రధాన యాజకుడైన మెల్కీషెదెకైన యేసుక్రీస్తు స్వరూపంలో వచ్చిన ప్రధాన యాజకుడిని నమ్మి ఎప్పుడైతే ఆయన మార్పు చెందుతాడో అప్పుడు అతడు యెహోవాను నమ్మెను. నమ్మిన తర్వాత 2 వాగ్దానాలు కూడా ఆయన జీవితంలో నెరవేరడం మనం చూస్తాము నెక్స్ట్ అధ్యాయాల్లో. కానీ ఈ 15వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నప్పుడు ఇది జరిగిన తర్వాత చూడండి, మెల్కీషెదెకు పరిశుద్ధాత్మ ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు అబ్రహాం జీవితంలో ఆ సమయంలోనే కనిపించడం. అందుకనే మనం యేసుక్రీస్తు అంటారు కదా, నా సమయంలో అబ్రహాము నన్ను చూసిన దినంలో ఉన్నట్లయితే అబ్రహాం సంతోషించును గాక అని చెప్పడం. యేసుక్రీస్తు కాలంలో ఈ మాట చెప్తాడు. ఆ టైంలో యేసుక్రీస్తు వాక్యమైన యేసయ్య ప్రత్యక్షం అవడం. 15 అధ్యాయం 1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేం ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడను, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగడని చెప్పాను. చూడండి, ఈ మాటలు మనం గమనించినప్పుడు అక్కడ వరకు కూడా 12వ అధ్యాయంలో దేవుడిని సంతానం విస్తరిస్తానని వాగ్దానం ఇచ్చాడు. 13వ అధ్యాయంలో కూడా వాగ్దానం ఇచ్చాడు. కానీ అప్పటి వరకు ఆయన నమ్మలేదు. అందుకని అపనమ్మక మాటలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక, చూడండి, దేవుడు వాగ్దానం ఇచ్చాడు నీకు చేస్తానని, అయినా కూడా దాన్ని స్వతంత్రించుకోలేకపోవడం వలన ఆ అబ్రహాం యొక్క ఆన్సర్ ఎట్లుంటుంది చూడు. ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా 4వ వచనం, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి. చూడండి, దేవుడు హీస్ ట్రయింగ్ టు కన్విన్స్. అదే మనము వాగ్దానంని పొందుకున్నప్పుడు దాన్ని నమ్మలేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనేక విధాలుగా దాన్ని మన పైన దాన్ని మన జీవితంలో జరగడానికి అనేక విధాలుగా పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఒప్పించడానికి మనల్ని ప్రయత్నిస్తున్నాడు. చూడండి, ఇక్కడ 4వ అధ్యాయంలో యెహోవా వాక్కు అతని యొద్దకు వచ్చి, ఇతడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడే నీకు వారసుడగునని చెప్పెను. 5వ వచనం, మరియు ఆయన అదే కాదు, మళ్ళీ మూడోసారి థర్డ్ అటెంప్ట్ టు కన్విన్స్ అబ్రహాం దట్ ఐఎమ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ ఇన్ యర్ లైఫ్ అని మూడోసారి బయటకు తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పాను. చూడండి, 3 సార్లు ఫస్ట్ యెహోవా దేవుడు మాట్లాడాడు. 12వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో మెల్కీషెదెక్గా వచ్చి ఆ ఇహలోక సంబంధమైన ఆ రాజ్యాలన్నిటిపైన అధికారం ఇచ్చి, బంగారము, పశువులు అన్ని ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత 15వ అధ్యాయంలో యెహోవా వాక్కు రూపంలో వచ్చి దర్శనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటోసారి ఇక్కడ కూడా 15వ అధ్యాయంలో కూడా ఈస్ ట్రయింగ్ టు కన్విన్స్. అంటే దేవునికి ఎంత ప్రేమిస్తా ఉన్నాడంటే ఆదాం కాలం నుంచి కూడా అబ్రహాం లాంటి ఒక మనుష్యుని కోసము తనతో నిబంధన చేసుకోవడానికి ఒక మనుష్యుని కోసం దేవుడు చూస్తా ఉన్నాడు. ఫస్ట్ ప్రామిస్ ఇన్ ద బైబిల్ వాజ్ గివెన్ టు అవ్వకి ఏం చెప్తారు? నీ సంతానము నీ సంతానము సాతాను తలని
ఆ, ఆ, మనం 3వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండం 3వ అధ్యాయము స్త్రీ సంతానంకు వైరం. 15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలుగజేసను, అది నీ నీ తల మీద కొట్టును. ఇక్కడ అవ్వకిచ్చినటువంటి వాగ్ ఇక్కడ అవ్వకిచ్చిన ప్రామిస్. అవ్వ కుడ్ నాట్ ఏబుల్ టు సాటిస్ఫై ఆర్ ఫుల్ఫిల్. అవ్వ ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయింది. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, కానీ అవ్వ స్వతంత్రించలేకపోయింది, ఆదాము స్వతంత్రించుకోలేకపోయాడు. కయ్యేనుని కానీ హేబెల్ని కానీ ఆ వాగ్దాన ఆ వాగ్దానాన్ని అర్థం చేసుకోగలిగే విశ్వాస స్థితిలో ఆదాము అవ్వ ఆదాము లేరు. దానివల్ల మనం చూస్తాము, కయ్యేనుని ఆ మహిమ వస్త్రాన్ని, ఆ ఆ ఏదెన్ తోటలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ మహిమను చూసిన ఆదాము ఆదాము అవ్వలు తిరిగి మళ్ళీ పాపం చేసి మనుష్య రూపంలోకి వచ్చిన తర్వాత అయినా కానీ ఆ బిడ్డల్ని సరైన మార్గంలో పెంచగలిగారంటే లేదు, అక్కడి నుంచి తప్పిపోయారు. సో ఆ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. ఆ తర్వాత మనం నోవా జీవితంలో కూడా చూస్తాము. కొంత మట్టుకు మాత్రం నోవాహు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలిగాడు. అది కూడా ఎంత మట్టుకు అంటే, మనం 4వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆ, మనం 9వ అధ్యాయంలో చూసినట్లయితే, ఎంతవరకు అది కూడా భూలోక సంబంధమైన వాగ్దానమే కానీ ఆత్మీయ సంబంధమైన వాగ్దానం మాత్రం నోవాహు పొందుకోలేకపోయాడు. చూస్తే మనం 9వ అధ్యాయము 8, 9, 10. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను ఆ, ఆ, మీతోను మీ తదనంతరము మీ సంతానంతోను మీ కూడునున్న ప్రతి జీవితోను పక్షులతోను పశువులేమి మీతో కూడా సమస్త భూజంతువులతో ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను. ఏమి నిబంధన అది? నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇక లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఇక జలం ప్రవాహము కలుగుదని పలికను. చూడండి, ఇక్కడ కూడా ఆ నోవాకి నోవాతో కూడా నిబంధన చేసుకోవడానికి దేవుడు చాలా ప్రయత్నించాడు. యెహోవా దేవుడు ఎంతో ప్రయత్నించాడు. ఇనిషియల్ స్టేజ్ ప్రామిస్ ఇచ్చాడు, కానీ ఆ తర్వాత నోవాహు ఆ ద్రాక్ష తోటను వేసి అక్కడ పాపం చేసి వాళ్ళ పిల్లలు పాపం చేయడం, అక్కడి నుంచి దేవుడు చాలా సంవత్సరాలు ఒక అబ్రహాం లాంటి నీతి కలిగిన ఒక మనిషి కోసం చూస్తా ఉన్నప్పుడు, అది 15వ అధ్యాయంలో నెరవేరింది. ఎప్పుడంటే 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను. ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే, బైబిల్ హిస్టారియన్స్ చెప్పిన ప్రకారం ఆదాం కాలం నుంచి అబ్రహాం కాలం వరకు ఇంచుమించు 15,000 సంవత్సరాలు ఉండుండొచ్చు అంటారు. ఎందుకంటే బాబేల్ గోపురం తర్వాత చాలా బాబేల్ గోపురం తర్వాత అబ్రహాం టైంకి ఇంచుమించు 4 లక్షల మంది జనాలు ఉన్నారని ఒక ఒక థియలాజికల్ సర్వే. ఇంత విస్తరించడానికి ఎన్ని జనరేషన్స్ పట్టిద్ది, ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది అని క్యాలిక్యులేట్ చేసి బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే 15,000 సంవత్సరాల నుంచి 20,000 సంవత్సరాలు పట్టుండొచ్చు అంటారు. అని దేవుడు ఎంతో ఓపికతో అబ్రహాం లాంటి ఒక మనిషితో వాగ్దానాన్ని నిబంధనగా మార్చుకోగలిగే వ్యక్తి ఎట్లా మార్చుకున్నాడు? అబ్రహాము ఈ వాగ్దానాన్ని, అంటే ఇచ్చిన ప్రామిస్ ని నిబంధనగా ఎట్లా మార్చుకున్నాడు, దానికి సహాయపడింది ఏంటి అనేది మనం గలతీలో చూద్దాము. గలతీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయము. గలతీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయము. ప్రాబబ్లీ ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదివితే బాగుంటుంది. ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు గెలిషియన్స్ చాప్టర్ 3:8. అబ్రహాము ఎట్లాగా వాగ్దానాన్ని నిబంధనగా మార్చుకోగలిగాడు? నిబంధన అంటే ఇట్స్ ఎ మ్యూచువల్ కాంట్రాక్ట్ బిట్వీన్ హ్యూమన్ అండ్ దేవుడికి, అబ్రహాంకి దేవునికి మధ్యలో మ్యూచువల్ గా, నువ్వు ఈ కట్టడిని అనుసరించి చేస్తే నేను ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాను, దీన్ని నువ్వు స్వతంత్రించుకోగలవు అనేది నిబంధన. దేవుడు మాత్రం ఇచ్చేది
నో దేవుడిచ్చేది ప్రామిస్, దాన్ని స్వతంత్రించుకున్న తర్వాత అది నిబంధనగా మారుతుంది, కవనెంట్ గా. సో అబ్రహాము ఆ వాగ్దానంగా ఉన్న దాన్ని నిబంధనగా ఎట్లా మార్చుకున్నాడు, దానికి ఏం సహాయపడింది అనేది మనం ఇక్కడ చూద్దాం. 3వ అధ్యాయము ఆ 8, 7, 8. తెలుగులో చదవనా రాకేష్? ఆ, తెలుగులో అది వ్యత్యాసంగా ట్రాన్స్లేట్ అయింది, ఇంగ్లీష్ చదువుతాను. 7వ వచనం. నో దట్ దట్ నో దెన్ నౌ దెన్ దట్ ఇట్ ఈస్ దోస్ ఆఫ్ ఫెయిత్ హూ ఆర్ ద సన్స్ ఆఫ్ అబ్రహాం. తర్వాత 8వ వచనం. అండ్ ద స్క్రిప్చర్ ఫోర్సీయింగ్ ద గాడ్ వుడ్ జస్టిఫై ద జెంటైల్స్ బై ఫెయిత్ preached the gospel beforehand to Abraham, saying, In you shall all the nations be blessed. ఇది ఇక్కడ ఇట్లానే వేలు పెట్టి మనం ఆదికాండం 15వ అధ్యాయం మళ్ళీ తిరిగి వెళ్దాము. ఇక్కడ ఇది ఎప్పుడు జరిగింది? గలతీయులకు రాసిన పత్రికల్లో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తా ఉన్నాడు అంటే, అబ్రహాముకి సువార్త చాటబడింది అని రాస్తాను, కానీ తెలుగులో ఇట్ వాజ్ నాట్ రిటన్ లైక్ దట్. మళ్ళీ చదువుతాను, గలతీయులో రాసింది. And the scripture, foreseeing the God would justify the Gentiles by faith, preached the gospel beforehand to Abraham. అంటే ఇక్కడ ప్రత్యక్షమైంది ఎవరు? 15వ అధ్యాయంలో అబ్రహాంతో మాట్లాడుతుంది ఎవరు? ఆదికాండం 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అబ్రహాంకి he was trying to convince what is this spiritual blessing that I am going to release to you. నేను ఇవ్వబోతున్న ఆత్మీయపరమైన ఆశీర్వాదం ఏంటి అనేది యేసుక్రీస్తు అబ్రహాంకి ఎంతో కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇక లాస్ట్ ఎట్లా అంటే ఈ వాజ్ ట్రైయింగ్ బయటకు తీసుకుని వచ్చి నీ వల్ల అంటే చూడండి ఎట్లా జరుగుతుందంటే, యు జస్ట్ గో లెట్స్ ఐ వాంట్ టు టేక్ యూ టు దిస్ స్టోరీ. ఫస్ట్ టెంట్ లోపల దర్శనం ద్వారా ఏసే మాట్లాడుతున్నాడు ఒకటోసారి. రెండోసారి మళ్ళీ అంటాడు, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక అన్నప్పుడు మళ్ళీ కన్విన్స్ చేయడానికి 4వ వచనంలో యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, మళ్ళీ దగ్గరకు వచ్చి, ఫస్ట్ ఒకటిలో జరిగిన తర్వాత యెహోవా వాక్యము దర్శనమందు అనుంది. తర్వాత 4వ వచనానికి వచ్చేసరికి దగ్గరకు వచ్చి అంటే ఒకళ్ళకి పిల్లలకి మనము ఏమైనా చెప్తున్నప్పుడు దూరం నుంచి చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థం కానప్పుడు మనం ఇట్రా ఫస్ట్ ఇట్రా నీతో మాట్లాడతాను ఇట్రా అని పిలుస్తాం. అది భయపడతా ఉంటాడు, అటు ఇటు పరిగెడతా ఉంటాడు, రా 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 అని మాట్లాడతాను నీతో. వాడు రాకపోతే ఏం చేస్తాం? మనమే దగ్గరికి వెళ్తాం, వాడి దగ్గర పిలుచుకొని కాదు నానా అని చెప్తాం. జస్ట్ సి హౌ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ టీచింగ్ అబ్రహాం. 4వ వచనంలో యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, దగ్గరకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. ఎవరు? ఎలియాజర్ నీకు వారసుడు కాదు, నీ గర్భవాసనము పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పును. ఈ గర్భవాసన పుట్టబోతున్నవాడు ఎవరు? ఇస్సాకా లేకపోతే ఎవరనేది మనం వచ్చే దానిలో చూద్దాము. నీ గర్భవాసన పుట్టబోవాడు నీకు వారసుడని చెప్పను అంటే, అప్పుడు నాకు తెలిసి నేను అనుకుంటాను, అబ్రాహాం అడుగుంటాడు, దేవా నాకే దగ్గర దగ్గర 100 సంవత్సరాలు వస్తున్నాయి, నాకే పిల్లలు పుట్టలేదు, ఇంత టైంలో నాకు ఒక పిల్లడు పుట్టినా కూడా వాడు ఇంతమందికి లోకంలో ఉన్న వాళ్ళందరికీ అన్యులకు కూడా వీడొక్కడో తండ్రి ఎట్లా అవుతాడు అని అడుగుండుంటాడు. అప్పుడు ఈయన యొక్క జ్ఞాన నేత్రాలు తెరవడం కోసం అబ్రహామును బయటికి తీసుకుని వస్తాడు. నువ్వు ఫస్ట్ టెంట్ నుంచి బయటికి రా. బయటకు వచ్చేటప్పటికి అక్కడ చూడండి, మళ్ళీ మనం చదివితే 5వ వచనం. మరి ఆయన వెలుపటికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను రెక్కించుట నీ చేతనైతే లెక్కించుమని చెప్పాను. అంటే నమ్మట్లేదు ఆ అబ్రహాంకి. అన్ని క్వశ్చన్స్, ఇస్సాక్ ఇంతమంది పిల్లల్ని అంటాడా? ఒక్క కొడుకులో నుంచి ఇంతమంది పిల్లలు ఎట్లా వస్తారు? నాలో నుంచి ఇసుక రేణువుల వంటి పిల్లలు ఎట్లా వస్తారు? నక్షత్రం వంటి పిల్లలు ఎట్లా వస్తారని సిల్లీ క్వశ్చన్స్ అబ్రహాముకి ఈ అలవాటు ఉంది. ఎప్పుడంటే మనం సొదొమ గుమొర్రా దగ్గర ఉంటాం, నువ్వు యెహోవా దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం నొప్పించుకోకపోతే సర్వశక్తుడైన దేవా 50 మంది ఉంటే నువ్వు చేయగలవా? కాపాడతావా? సొదొమ గుమొర్రా 40 మంది ఉంటే కాపాడతావా? 10 మంది ఉంటే కాపాడతావా? అట్లాంటి ఒక మనిషి చూడండి. అంటే అదే అంటారు కదా, దేవుని దగ్గర మనం చిన్న పిల్లలు మాత్రమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించగలరు. సో అప్పుడు అబ్రహాం బయటికి తీసుకొచ్చి, నువ్వు లెక్కించగలవా అని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పాను. అండ్
అది ఏం చెప్పాడు అక్కడ చెప్పింది. మనం మూడో అధ్యాయం గలతీరు మూడో అధ్యాయంలో ఇంగ్లీష్ లో రాసింది, తెలుగులో అది వ్యత్యాసంగా ట్రాన్స్లేట్ అయింది, బట్ తమిళ్ ఇట్ వాస్ గుడ్. ఇక్కడ ఇక్కడ చూడండి, జెంటైల్స్ అందరికీ నేను తండ్రి ఎట్లా అవుతానని అడిగినప్పుడు మూడో అధ్యాయం 8లో, అండ్ ద స్క్రిప్చర్ ఫోర్ సీయింగ్ దట్ గాడ్ వుడ్ జస్టిఫై ద జెంటైల్స్ బై ఫెయిత్. అప్పుడే అప్పుడే యేసుక్రీస్తు ద్వారా అన్యులమైన మనల్ని ఆయనలోకి చేర్చుకోబోతున్నాడు అని ఫోర్ సీయింగ్ చేసి, అప్పుడు యేసుక్రీస్తు ప్రీచ్డ్ ద గాస్పల్ బిఫోర్ హ్యాండ్ టు అబ్రహాం. యేసుక్రీస్తు అప్పుడే అబ్రహాంకి గాస్పల్ ప్రీచ్ చేశాడు. నీ స్థానంలో నేను పుట్టబోతున్నాను, దావీదు సంతానం, అబ్రహాం సంతానంలో దావీదు సంతానం నేను పుట్టబోతున్నాను. నా ద్వారా అన్యులందరూ కూడా నీ బిడ్డలు కాబోతున్నారు. నువ్వు నమ్మకపోతే బయటికి వెళ్ళి ఆ తారల్ని నక్షత్రాలను చూడు, అక్కడ ఎన్ని నక్షత్రాలు నువ్వు చూడు, అంతమంది పిల్లలు నీకు పుట్టబోతున్నారు అని వాగ్దానం చేశాడు. అప్పుడు అబ్రహాం మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం 15వ అధ్యాయం 6, ఆదికాండం 15వ అధ్యాయం 6లో అతడు యెహోవాను నమ్మెను. అప్పుడు నమ్మాడు అబ్రహాం. ఈ నమ్మిన తర్వాత అది అతనికి నీతిగా ఎంచబడి, అక్కడి నుంచి అబ్రాహాముగా ఉన్న జీవితం అబ్రహాముగా మారిపోతా ఉంది. ఆ నిబంధన శరీరపరమైన నిబంధన, ఆత్మపరమైన నిబంధన నెరవేరడం మనం చూస్తాము. ఆ తర్వాత అట్లానే కిందకి మనం వస్తే ఆమ్, ఆ 17వ అధ్యాయము ఏ స్థితికి అబ్రహాము ఎదిగాడంటే 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, 17వ అధ్యాయం చదవండి బావ. ఆమ్, అప్పుడు వరకు అప్పుడు వరకు వాగ్దానంగా ఉన్నది నిబంధనగా ఎప్పుడు మారుతుందో చూడండి. ఉమ్, 15వ అధ్యాయము 20, 21. 17 కదా రాకేష్, 17 అధ్యాయం. 15 చదవండి బావ. ఒక శరీరపరమైన లోకపరమైన వాగ్దానం ఒకటి, నిబంధన ఒకటి. 15 అధ్యాయం 17 నుంచి 21 వరకు. మరియు తర్వాత అబ్రహాం అడుగుతాడు, ప్రభా ఇది నెరవేరడానికి ఒక సూచన నాకేమన్నా చూపియండి అని అడిగినప్పుడు, ఆ, యెహోవా దేవుడు, నువ్వు గొర్రెల్ని, మేకల్ని, పక్షుల్ని తీసుకొని నడుము కట్ చేసి దాన్ని దూరంగా వెయ్యి, ఒక సూచన నేను ఇవ్వబోతానని. అప్పుడు 15వ అధ్యాయం 17 వచనంలో, మరియు ప్రొద్దుగూకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నుంచి నడిచిపోయి, ఇది సూచన, నేను నీకు ఈ నిబంధన చేయబోతున్నాను అని సూచన ఇచ్చి, ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని, ఏ దినమందు, ఎప్పుడైతే అబ్రహాము యేసుక్రీస్తు చెప్పిన సువార్త నమ్మి విశ్వసించాడో, అప్పుడు అదే రోజున ఇమీడియట్ గా ఆ ప్రామిస్ వాగ్దానంగా మారడం మనం చూస్తాము. ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటిస్ నది వరకు ఈ దేశమున, అనగా కేనీయుల, కనిజ్జీయుల, కద్మోనీయుల, హత్తీయుల, పెరిజ్జీయుల, రెఫాయియుల, అమ్మోరీయుల, కానానీయుల, గిరిజ్జాయుల, ఎముస్సీయులను నీ సంతానముకిచ్చి ఉన్నాను అబ్రహాముతో నిబంధన చేశాను. దిస్ ఈస్ లోకపరమైన నిబంధన. అంటే ఈ కానాన్ దేశం అంతటిని కూడా నేను నీకు ఇవ్వబోతున్నాను అని లోకపరమైన నిబంధన, వాగ్దానం కాదు. ఫస్ట్ వాగ్దానము యేసుక్రీస్తు స్వార్థని నమ్మిన తర్వాత మార్ మార్ మా మా- ఆ- ఆ- అబ్రహాము నీతిమంతుడిగా మార్పడ్డాడు. ఏది నమ్మిన తర్వాత, అదే ఆయతనికి నీతిగా ఎంచబడిన తర్వాత లోకపరమైన వాగ్దానం లోకపరమైన వాగ్దానము నిబంధనగా మారింది. ఇక్కడ నిబంధన చూడండి, మనం చదివినట్లయితే, నీకు ఇచ్చి ఉన్నాను అని అబ్రహాముతో నిబంధన చేశాను. నిబంధన అంటే ఇట్స్ ఎ మ్యూచువల్ అగ్రిమెంట్. ఇక్కడ నిబంధనగా స్వాతంత్రించుకున్నాడు. ఇది తర్వాత ఆత్మీయపరమైన నిబంధన ఎక్కడ 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 17వ అధ్యాయము 5 నుంచి చదవచ్చు. 3 నుంచి 8 వరకు చదువుకుందాము. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. బాగా 17 నుంచే చదువుదాము, బాగుంటుంది. ఓకే రాకేష్. ఉమ్, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు ఉమ్, యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి ఉమ్, గల దేవుడను, నా ఉమ్, సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నాకు ఇది కమాండ్మెంట్. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఇప్పుడు
హాఫ్ ఆఫ్ ద నిబంధన ఏది లోకపరమైన నిబంధన దేవుడు అక్కడే ఇచ్చేశాడు. ఇప్పుడు ఆత్మపరమైన నిబంధన అనేకులకి నువ్వు తండ్రికి కావాలంటే నువ్వు చేయవలసిన కమాండ్మెంట్ ఏంటి? యాజ్ ఐ టోల్ యూ, ఈ ప్రామిస్ మనం నెరవేర్చుకోవాలంటే ఈ కమాండ్మెంట్ మనం ఫాలో అవ్వాలి. ఆ కమాండ్మెంట్ అక్కడ ఇస్తా ఉన్నాడు. ఏమని? 2వ అధ్యాయం మళ్ళీ చదువుతావా? నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి, ఆల్రెడీ నిబంధన నియమించాడు. ఆ నిబంధన నియమించి నీకు అత్యధికం అభివృద్ధి పొందేది అని నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందేదనని అతనితో చెప్పాను. సారీ, ఒకటో అబ్రాము 98 అతని మధ్య నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఇది కండిషను, కమాండ్మెంట్. అలా చేసినప్పుడు నాకును నీకును మధ్య ఆల్రెడీ ఉన్న నిబంధన, లోకపరమైన నా ఆశీర్వాదాన్ని నేను నీకు నెరవేర్చాను. ఆ నియమించిన నిబంధన అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని, అంటే లోకపరమైన ఆ ఆ నిబంధనని నీకు ఫుల్ఫిల్ చేశాను. ఇప్పుడు ఆత్మపరమైన నిబంధన అభివృద్ధి పొందించడానికి ఏం చేయాలంటే అభివృద్ధి పొందిస్తాను అతనితో చెప్పినప్పుడు అబ్రహాంకి అప్పుడు ఆయనకి సంతోషం వచ్చి, సంపూర్ణమైన సంతోషం వచ్చి, అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రామనబడదు. ఇది మనిషి చాలా మంది ఈ రోజుల్లో, నిన్న ఈరోజు ఒక బరియర్కి వెళ్ళినప్పుడు హిందూ ఫ్యామిలీ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు కన్వర్షన్ చేస్తున్నారు. ఆ బిలీవర్ పేరు ఇంకా గణేష్. రక్షణ పొందకముందు గణేష్, పొందిన తర్వాత గణేష్ గానే ఉంది. మేము చెప్తున్నాము, మేము అక్కడ పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, పెద్ద పాస్టర్ గారు, క్రైస్తవ్యం అనేది మత మార్పిడి కాదమ్మా, మనసు మార్పిడి అని. ఇక్కడ అబ్రహాముగా ఉన్నవాడి పేరు ఎందుకు అబ్రహాముగా మార్చబడిందంటే, అబ్రహాము అనే పేరుకి నిర్వచనం ఏంటంటే, ఆ ఆ, నీ ఆ, నిర్వచనం ఇక మీదట 5, ఇక మీదట నీ ప్రేమ అబ్రహాం అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగాను నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. చాలా మంది ఈ వచనం తీసుకొని పేరు మార్చుకోవాలి, బాప్తిజం పొందిన తర్వాత పేరు మార్చుకోవాలి. పేరు కాదు మార్చుకోవాల్సింది, నడవడిక మార్చుకోవాలి. అయితే ఇక్కడ పేరు మార్చింది ఎందుకనంటే, అబ్రహాం అనే పేరుకి నిర్వచనం ఏంటంటే అనేక జనములకు తండ్రిగా నియమించింది కాబట్టి నీ పేరు అబ్రహాం నుంచి అబ్రహాముగా మార్చాడు. తర్వాత నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలిగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చేదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరముల్లోను నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును. ఇక్కడ 2 మనం చూస్తా ఉన్నాము. ఒకటేమో ఎవర్ లాస్టింగ్ కవనెంట్, ఇక్కడ ఇంగ్లీష్ లో అయితే చాలా బాగుంటుంది. అండ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ మై కవనెంట్ బిట్వీన్ 7వ వచనం చదువుతాను, 17:7. అండ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ మై కవనెంట్ బిట్వీన్ మీ అండ్ యూ, యువర్ ఆఫ్ స్ప్రింగ్. ఇక్కడ సంతానమునకు అనుంది, సంతానములకు అని లేదు. అంటే సంతానము అంటే ఇది స్పిరిచువల్ బ్లెస్సింగ్, అంటే యేసుక్రీస్తు జననం గురించి రాయబడినటువంటి ప్రాఫెసీ ఇది. యేసుక్రీస్తు జననం గురించి రాయబడిన అనేక పాత నిబంధన ప్రాఫెసీలు ఇది చాలా ముఖ్యమైన ప్రాఫెసీ. అది ఎట్లాంటి ప్రాఫెసీ అంటే, ఆఫ్టర్ యూ త్రూ అవుట్ దేర్ జనరేషన్స్ ఫర్ అన్ ఎవర్ లాస్టింగ్ కవనెంట్. ఇప్పుడు ఇక్కడ ఎవర్ లాస్ట్ నిత్య నిబంధన ఇక్కడ అబ్రహాంతో చేసుకున్నాడు, నిత్య నిబంధన ఇక్కడ అబ్రహాంతో చేసుకున్నాడు. ఇదే నిత్య నిబంధన అంటే ఆత్మీయపరమైన ఆశీర్వాదం. ఏది? అబ్రహాం సంతానంలో దావీదు కుటుంబంలో యేసుక్రీస్తు జనించడం, ఆయన అనేకులకి రక్షణ. ఎవరికి? ఇక్కడ రాసింది మనం 12 అధ్యాయాలను మనం చూసాము. అనే భూమిలో ఉన్న సమస్త జాతి జనులు జనులకు నువ్వు తండ్రి అవుతావు అనే వాగ్దానాన్ని, అక్కడ ఇచ్చినటువంటి వాగ్దానము ఇక్కడ నిత్య నిబంధనగా మారిపడింది. ఎప్పుడు? అబ్రహాము యేసుక్రీస్తు స్వార్థ వినిన తర్వాత ఎట్లా నడుచుకోవాలని నిబంధన పెట్టాడు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దిస్ ఇస్ ద కమాండ్మెంట్. ఇట్లా నడుస్తా ఉన్నాడు కాబట్టి లోకపరమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, ఆత్మపరమైన ఆశీర్వాదం. అది మనం గమనిస్తే ఇంకా ఎంత అద్భుతంగా ఇక్కడ రాసిందో చూడండి.
నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నీకు అత్యధికముగా అభివృద్ధి పొందించేదని అతనితో చెప్పను. అంటే లోకపరమైన ఆ, ఆశీర్వాదం కానాన్ని మొత్తాన్ని స్వతంత్రించుకున్నావు. ఇప్పుడు అత్యధికమైన ఆశీర్వాదం ఏది? ఆత్మపరమైన ఆశీర్వాదం. ఇది నిబంధన, ఎవర్ లాస్టింగ్, నిత్య నిబంధన, అబ్రహాంతో చేసుకున్న ఒక నిత్య నిబంధన. దేవుని నామనికి స్తోత్రము. మన జీవితాల్లో కూడా మనం తీసుకున్న ఈ వాగ్దానం, "యెహోవా, మీరు మాకు వాగ్దానం ఇచ్చారు యేసయ్య. ఈ వాగ్దానానికి అనుగుణంగా నువ్వు నడవలసిన మార్గాలు, కట్టడలు ఏంటో నాకు తెలియజేయండి అయ్యా. ఈ వాగ్దానము నా జీవితంలో నిబంధనగా మారాలి ప్రభా. నిబంధనగా మారాలి అంటే కమిట్మెంట్. ఇద్దరు మనుషులు చేరి నీవు దేవునితో మాట్లాడి, దేవా, నాకు మీరు వాగ్దానం ఇచ్చారు, ఇది నా జీవితంలో నిబంధనగా మారాలంటే మీరు నాతో ఒడంబడిక చేసుకోండి, నాతో నిబంధన చేయండి. ఈ యొక్క వాగ్దానం ఇన్ని సంవత్సరాలు, అనేక సంవత్సరాలుగా వాగ్దానం తీసుకుంటాను ప్రభా. ఈ వాగ్దానం నా జీవితంలో సంపూర్ణంగా నెరవేరాలి. దీనికి కావాల్సినటువంటి కట్టడలు, దీనికి కావాల్సిన నియమ నిబంధనలు నాకు మీరు తెలియజేయండి అని ప్రతి దినం కూడా ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకొని దీని నిబంధనగా చేసుకునే వరకు కూడా విశ్వాసులైన మనం ఈ కొత్త సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకున్నాం. ఉదయాన్నే ప్రభా లేచి చాలా మంది విశ్వాసులు మ్మ్, ఒక తప్పు బోధ, దెర్ ఇస్ స్లైట్, మనం గలతీలో చూస్తాము. ఆ, తప్పు బోధ అనొద్దు, వేరొక బోధ అని. నేను బిఫోర్ ఐ క్లోజ్ ఒక్క అధ్యాయం ఒక్క వచనం మాత్రం, గలతీలకు రాసిన పత్రిక, ఇది అందరికి వినపడేలాగా చదివితే బాగుంటది. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. డిఫరెంట్ గాస్పల్. మొదటి అధ్యాయం 6వ వచనం రాకేష్. చదవండి బాబు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. ఉమ్, 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 అది అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు ఉమ్, సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచు వారు కొందరున్నారు. చాలు మేము మీకు చాలు. తర్వాత ఇంకోటి డిఫరెంట్ గాస్పల్ అని ఇంకొక దగ్గర రాయబడి ఉంటుంది మా 3వ అధ్యాయము 2వ అధ్యాయంలో. సేమ్ మన యేసుక్రీ బోధలానే ఉంటుంది, కానీ ఇట్స్ డిఫరెంట్ గాస్పల్. ఏంటి? కృప, ఆశీర్వాదము, మిస్లీడింగ్ గాస్పల్స్, చాలా చాలా మిస్లీడింగ్ గాస్పల్స్ మనం చూస్తా ఉన్నాము. ఈ యొక్క మన ఆ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ గలతీలకు రాసినట్లుగా అది వేరొక సువార్త కాదు, యేసుక్రీస్తు గురించి సువార్తే, కానీ సిలువకు ముఖ్య స్థానం ఇవ్వకుండా ఆ మీరు చేయవలసిన మీ ఆఫరింగ్స్, మీ మీ యొక్క ఆశీర్వాదాలు, మీ యొక్క దశమ భాగాలు, ఇది కరెక్ట్ గా ఇస్తే మీకు జీవితంలో ఈ ఆశీర్వాదం నెరవేరుతుంది అనేది ఒక తప్పు బోధ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ, జరుగుతా ఉంది. కానీ మనం విశ్వాసులుగా ఉండి కన్నులు తెరుచుకుందాము. ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రార్థన చేయొచ్చు అని చాలా మంది పాస్టర్లు ఉదయాన్నే లేచి మంచం మీద కూర్చొని అట్లా ప్రార్థన చేసేస్తే అది ప్రార్థనే. ఓకే, ప్రార్థనే. దేవుడు ప్రతి ఒక్క నిమిషంలో, ప్రతి క్షణంలో, ప్రతి ఒక్క సమయంలో కూడా మనం ఆయనతో మాట్లాడుతూ ఉంటాము, ఆయన మనలో ఉన్నాడు కాబట్టి. కానీ మనం గమనించినట్లయితే ఉదయకాల ప్రార్థన చాలా శ్రేష్టమైన ప్రార్థన. మనం ఉదయంలో మన మొదటి నిమిషాలు, ప్రథమ ఫలం, మన నెలలో దశమ భాగం ఎట్లా ఇస్తామో ఆ దినంలో ప్రథమ ఫలమైనటువంటి మొదటి నిమిషాలు దేవునికి ఇచ్చినప్పుడు ఎంత శ్రేష్టంగా ఇవ్వాలి, ఎంత శ్రేష్టంగా ఇవ్వాలి. మనం అన్ని జనుల్లో చూస్తాము, మాల వేసుకున్నప్పుడు, ఇది వేసుకున్నప్పుడు, అది వేసుకున్నప్పుడు ఉదయాన్నే లేచి 4 గంటలకి చలిలో ఆ చన్నీళ్ళు స్నానం చేస్తారు. ఆమ్, ఆడవాళ్ళకి దూరంగా ఉంటారు, ఎంతో నిష్ఠాగరిష్ఠులుగా ఉంటారు. కానీ మనము సర్వశక్తుడైన యేసుక్రీస్తు, సర్వ సృష్టికి అధిపతి, మనల్ని ప్రాణం పెట్టి రక్షించిన యేసుక్రీస్తు దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ఎంత నీతిగా వెళ్తాం. పాత నిబంధనలు మనం చూస్తాము,
పాత నిబంధనలో ఒక యాజకుడు లోపలికి వెళ్ళాలంటే గంగాళం దగ్గరికి వెళ్ళి కడుక్కొని శుద్ధం చేసుకొని లోపలికి శుద్ధంగా వెళితేనే జీ జీ ఆ, జీ- ఆ, జీవితంతో బయటకు వస్తాడు. లేదంటే చనిపోతే తాడుతో బయటికి లాగాల్సి వచ్చింది. కానీ చాలా వరకు బోధలు పాత నిబంధన కొట్టివేయబడింది, మనం కొత్త నిబంధన నిజమే. ఆ పాత నిబంధన కొట్టివేయబడలేదు, అది నెరవేర్చడానికి యేసయ్య వచ్చాడు. కానీ ఈ కొత్త నిబంధన ఉన్న మనము మన ఉదయకాల ప్రార్థన ఈ సంవత్సరం నుంచి, దేవా, ఉదయాన్నే నేను లేచినప్పుడు ప్రభా నన్ను నేను శుద్ధీకరించుకుంటాను, స్పిరిచువల్లీ, బాడీలీ, ప్రాణ, ఆత్మ, శరీరం. ఎందుకంటే ఆయన సర్వ శరీరాలపైన అధిపతి అయి ఉన్నాడు. ఆయన సన్నిధానానికి వచ్చేటప్పుడు లేచి కూర్చుని ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసేసి అదే చాలు అనుకుంటారు. నో, అది కాదు ప్రార్థన. ప్రార్థన చేస్తే ఆ స్- ఈ వరల్డ్లీ రిలమ్ నుంచి స్పిరిచువల్ రిలమ్కి వెళ్ళడానికి, అంటే ఈ లోక ఐహిక విచారాలు, ఏం టిఫిన్ చేయాలి, ఏం చేయాలి, స్కూల్కి పంపించాలి, ఏ డ్రెస్ చేయాలి, ఇవన్నీ లోక చింతనలో నుంచి మనం స్పిరిచువల్ రిలమ్కి వెళ్ళడానికే కొంతమందికి 15 మినిట్స్ పట్టొచ్చు, కొంతమంది 30 మినిట్స్ పట్టొచ్చు, కొంతమంది 25 మినిట్స్ పట్టొచ్చు. వెన్ వీ గో టు దట్ స్టేజ్ ఆఫ్ స్పిరిచువల్ రిలమ్, ఏవి మనకు గుర్తుకురావు. మనం ఆ స్థితికి వెళ్ళి దేవుణ్ణి వేడుకున్నప్పుడు యేసుక్రీస్తు మనతో చెప్తాడు, ఇది నేను నీకు ఇచ్చిపోతున్న కట్టడ. నీకు ఆల్రెడీ నేను వాగ్దానం ఇచ్చాను. ఈ వాగ్దానం ప్రకారం నువ్వు నడుచుకోవాలంటే నేను నీకు నియమిస్తున్నటువంటి కట్టడలు ఇవి. దీని ప్రకారం నువ్వు నడుచుకో, ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నిబంధనగా నేను మార్చుతాను అనేటువంటి స్వరాన్ని మనం వినగలిగే ఆ యొక్క ఆత్మీయ స్థితికి మన దేవుడు నడిపిస్తాడని, మనందరిని కూడా నడిపించాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వాక్యాన్ని దేవునికి అర్పిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు సమయం ఇచ్చి విన్నందుకు మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగిద్దాం. స్తోత్రం యేసయ్య, సర్వశక్తివంతుడ స్తోత్రమయ్య, సర్వలోకాధిపతి స్తోత్ర రాజా యేసయ్య. ఈ సాయంకాల సమయంలో ప్రభా విత్తబడినటువంటి వాక్యాన్ని ప్రభా ఇప్పటి వరకు తండ్రి నాయన ఆత్మ ప్రేరేపణలో ప్రభా, ఆత్మలో తండ్రి నాయన నివసిస్తున్న మాకు ప్రభా తండ్రి నాయన, ఆత్మలో హెచ్చరికగా ఉండి ప్రభా నాయన, నీవే మా నిజ రక్షకుడు అనేది ప్రభా తండ్రి నాయన, మా నోటి ద్వారా ఒప్పుకొని ప్రభా హృదయాల్లో అంగీకరించిన ఆయన నిన్ను మా రక్షకుడిగా విమోచకుడిగా విశ్వసించిన మాకు ప్రభా నాయన, మీరు దయచేసినటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈ కొత్త సంవత్సరంలో ప్రభా, నూతన సంవత్సరంలో మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ప్రభా తండ్రి నాయన, నీవు మాకు ఇచ్చినటువంటి నియమ నిబంధనలు ప్రభా, కట్టడాలను అనుసారంగా తండ్రి నాయన, ఈ వాగ్దానాలను ప్రభా నిబంధనగా మార్చుకునే విశ్వాసులుగా నాయన మేము మారాలని ప్రభా, మీరు మార్చమని ప్రభా, ప్రతి ఒక్క దినం నాయన మమ్మల్ని రూపించమనయ్యా. నీకు ఇష్టమైన పాత్రగా తండ్రి నాయన, నాయన తేజో నక్షత్రాలుగా ప్రభా నీ వాక్యాన్ని ప్రభా తండ్రి నాయన, నాయన జీవ నీరైనటువంటి నాయన నీ వాక్యాన్ని నాయన మోసుకుని వెళ్ళేటువంటి పాత్రలుగా తండ్రి నాయన మీరు మమ్మల్ని మార్చమని మలచమని నాయన, మా జీవితాల్లో తండ్రి నాయన వాగ్దానాన్ని ప్రభా నిబంధనలుగా మార్చేటువంటి నాయన విశ్వాస స్థితికి తండ్రి నాయన, ఆ మెట్టు తండ్రి నాయన, ఆ ఎడ్జి తండ్రి నాయన మేము ఎక్కడానికి తండ్రి నాయన మీరు మాకు సహాయం చేసి నడిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ, మా రక్షకుడు, మా విమోచకుడు, విశ్వాసులకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.